ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి. ఓకే ఓం శాంతి, ఓం శాంతి భాయ్. ఓకే స్పిరిచువల్ ఆర్ట్ గ్యాలరీ, ఎవ్రీథింగ్. మిలిటరీ నువ్వు అలాగే అడ్డుంటే ఎలాగవుతుంది? ఇప్పుడు మేము ఇస్తున్నాం. ముందు లోపల చూసి వచ్చాను. షో చేశారు అందరు ఇలాగ వచ్చేయండి. మీరు అందరూ వెళ్ళిపోండి. ఏం ఎక్స్ప్లెయిన్ చేయమని చేయాలి. మీరు ముందుకెళ్ళండి. చూడండి, సత్యయుగ చిత్రాలు ఎక్కడ ఉన్నాయి. అందరూ వస్తారా? ఇది థియేటర్ ఇప్పుడే వదిలేదు. అక్కడి నుంచి వీళ్ళు వెనకాలండి. దయచేసి మళ్ళీ బయటకు వచ్చేంత వరకు ఏం చెప్తారో అంటే వీళ్ళు మీరు మాట్లాడుకోకండి. ఎందుకంటే ఏదైనా ఒక కేసు అయిపోయిందనుకుంటే ప్రాసెస్ ఇక చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం చూస్తుంది మనకి 4 యుగాలు కదా. 4 యుగాల్లో మొట్టమొదటి యుగం ఏంటి? సత్యయుగం. సత్యయుగం సత్యయుగం అంటే దీన్ని ఏమంటాం? స్వర్గము అంటాం. స్వర్గంలో మనకి బంగారు మహల్స్ ఇలా ఉంటాయి. ఇటువంటి బంగారు మహల్స్లో మనం చూడు ఇంత మంచి ప్రకృతి ఇలా ఉంటుంది. ఇలా మనం అటువంటి స్వర్గంలోకి వెళ్ళడానికి ఈ ప్రయత్నం, ఈ బ్రాహ్మణ జన్మ తీసుకున్నాం, ఈ చదువుతున్నాం, బాబా చెప్పినవన్నీ వింటున్నాం. దీనికోసం మన లక్ష్యం ఇది. ఓకేనా? రండి. అందులో మొట్టమొదటి అడిగి ఏంటంటే సృష్టి ఆది, మళ్ళీ 1 నుంచి ఏదైతే ప్రారంభం అవుతుందో ये नहीं आया, आप अकेले आया। फोटो में ये दोनों नहीं है। ఇంకా ఆ స్వర్గంలో అంటే మళ్ళీ చూడండి, ఒక విత్తనం వేస్తామా? విత్తనం వేసినప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది? మొలక నుంచి ఇంకేమొస్తుంది? 2 ఆకులు వస్తాయి. ఆ 2 ఆకులు ఏంటంటే ఫస్ట్ శ్రీకృష్ణుడు, శ్రీరాధ. అక్కడి నుంచి మళ్ళీ సృష్టి చాతు 1, 2, 3 ఇప్పుడు ఎంతో 800 కోటి మానవాత్మలు ఉన్నారు. వీళ్ళందరూ మొట్టమొదటి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ 1 ఎవరంటే శ్రీకృష్ణుడు, శ్రీరాధ. వీళ్ళ రాజ్యంలో రావడం కోసం మనం ఈ నియమాలు, ఈ బాబా చెప్పినవన్నీ మనం పాటిస్తున్నాం. మనం వెళ్ళబోయే స్వర్గంలో మొట్టమొదటి వీళ్ళు జన్మ తీసుకుంటారు. అక్కడ ప్రకృతి ఇలా ఉంటుంది. మనం
ఇవన్నీ బంగారు రాళ్ళు. ఇవన్నీ బంగారం, రాళ్ళు కాదు, బంగారం. ఇదంతా బంగారం. చూడండి అక్కడ శ్రీకృష్ణుడు ఎలా జన్మ తీసుకుంటాడు చూడండి. యశోద ఆ వెన్న ఎలా తీసుకుంటాడు, అక్కడ ఎలా ఆడుకుంటారు, ఎలా ఎంత హ్యాపీగా ఉంటారు. గోకులం అంటే ఇలా ఉంటుంది అన్నమాట. రండి, అక్కడంతా కూడా సంతోషమే సంతోషం ఉంటుంది. చూడండి మన మహల్స్ ఎలా ఉంటాయి. చూడండి మనం ఈ సృష్టిపైకి, ఆ సత్యయుగంలోకి, సత్యయుగం అంటే ఆది, ఆ ఆదిలోకి రావటానికి ముందు ఎక్కడున్నాం, అక్కడ ఉన్నాం. అదేంటది? పరంధామం. టాప్లో ఉంటుంది కదా. మన మన తండ్రి పరమాత్ముడు, ఆత్మలైన మనం ఉండే ధామం పరంధామం. అక్కడి నుంచి సృష్టిపైకి ఒక్కొక్కరు వాళ్ళ సమయానుసారం వస్తామని. ఫస్ట్ ఎవరు వస్తారు? శ్రీకృష్ణుడు, తర్వాత రాధ వస్తుంది. అలా 3, 4, 5, 6, 7 వస్తాము. నేను మాత్రం 108లో వస్తాను. మీరు ఎందులో వస్తారో మీరు చూసుకోండి. చూడండి, ఇప్పుడు శ్రీకృష్ణుడు జన్మించాడు, రాధ ఇంకో దగ్గర పుట్టింది, అక్కడ జన్మించింది. వీళ్ళిద్దరూ పెరిగారు. పెరిగిన తర్వాత వీళ్ళిద్దరికి స్వయంవరం జరుగుతుంది, వివాహం. ఆ వివాహ సమయం మాట. శ్రీకృష్ణుడు, శ్రీరాధ. చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఇది మేకప్ కాదు, ఇది ఇక్కడ సహజ సౌందర్యం. ఇక్కడ మనం మేకప్ వేసుకున్నా అంత మంచిగా ఉంటాం మనం. ఆ దుస్తులు కానీ అని ఎంత న్యాచురల్గా ఉంటుంది, ప్రకృతి అంత బాగుంటుంది. అక్కడ రాజధాని కూడా ఎక్కడ ఉంటుంది? యమునా నదీ తీరంలో. అప్పుడు కూడా ఢిల్లీయే మనకి రాజధాని. పరిస్థానం అంటారు అన్నమాట, స్వర్గం. ప్రకృతి అలా ఉంటుంది. జీవనదులు, పాల నదులు, నేతి నదులు అంటారు. పాలు కాదు, అంత స్వచ్ఛంగా ఉంటాయి. నెయ్యి అంత శ్రేష్టంగా ఉంటుంది ఆ వాటర్. చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్స్ వస్తాయి. యాక్చువల్గా వస్తున్నాయి అనుకోండి, వాటర్ లాగా. ఓకే ఓకే. చూడండి శ్రీకృష్ణుడు, శ్రీరాధ ఎలా చేస్తున్నారో. వాళ్ళ ఉద్యానవనం ఎంత అందంగా, సహజత్వంగా. నీరు కూడా ఏదో కృత్రిమంగా వేసింది కాదు, సహజ జీవనదులు అన్నమాట. ఎప్పుడు 365 రోజులు ప్రవహిస్తామన్నమాట. అంటే మన శరీరం కూడా కాంచనకాయ నిరోగకాయ ఉంటుంది. చాలా అందంగా ఉంటారు. ప్రకృతి కూడా అలా ఉంటుంది. ఓకే हो गया। गोभी उतारना पड़ता है उस समय, टोपी में नहीं लगता, इधर लगाइए। अरे टोपी मत लगाइए, उस समय मुकुट लगेगा। इधर ले लो पर नहीं। ऐसे थोड़ी जाओ, इधर इधर आइए, इधर आगे आस-पास आइए हम लोग। नहीं ठीक है, मीन में बैठ जाइए। ओम शांति। हाँ ओके, वेरी गुड। इसी तरह हम लोग को ऐसे ఇప్పుడు చూడండి, एक मिनट दीदी कर लीजिए। आगे बढ़ो, आगे बढ़ो, आगे इधर बीच में।
ఇప్పుడు మనం అక్కడ ఏం చూసాం, శ్రీకృష్ణుడు శ్రీరాధకి స్వయంవరం జరిగింది. స్వయంవరం జరిగింది అంటే వివాహం జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ వివాహానంతరం గద్దె మీద కూర్చుంటారు. పేర్లు మారుతాయి. శ్రీకృష్ణుడు శ్రీరాధని శ్రీ నారాయణుడు శ్రీలక్ష్మిగా పిలువబడతారు. అలా పిలువబడిన తర్వాత వాళ్ళు ఆ విశ్వసింహాసనం మీద కూర్చొని లక్ష్మీనారాయణులుగా రాజ్యం చేస్తారు. ఒకే రాజ్యం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఇంకా వేరే ధర్మాలు ఏమి ఉండవు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉంటుంది అక్కడ. ఇంకా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఇంకెవ్వరూ ఉండరు. అలా సత్యయుగం లక్ష్మీనారాయణ పరిపాలనతో స్టార్ట్ అవుతుంది. మనందరి లక్ష్యం ఏంటంటే ఆ లక్ష్మీనారాయణ రాజ్యం స్టార్ట్ అయ్యే సమయానికి 9 లక్షల మంది ఉంటారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 800 కోట్లు ఉన్నారు. అప్పుడు కేవలం 9 లక్షలే ఉంటారు. ఆ 9 లక్షల్లో మనం తప్పకుండా ఉండాలి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరి లక్ష్యం. మరి దానికి తగ్గట్టు ప్రయత్నం చేయాలి. ఓకేనా? అంటే బాగా చదవాలి. రండి. ఇప్పుడు శైలజకి అంతా తప్పించేది దేనికోసం అంటే ద్వాపరయుగం వచ్చిన తర్వాత నుంచి చిన్న చిన్న తేడాలు వస్తాయి. అంటే ఇతర ధర్మాలు రావడం మొదలవుతాయి. మనకు కూడా అప్పటివరకు ఆత్మాన స్థితిలో ఉన్న మనం కూడా దేహాభిమానంలోకి వస్తాం. ఒక్కొక్కటి ఇతరులు రావడంతో తేడా తెలుస్తుంది. ఆ తేడా అనేది చూడండి, ఇక్కడ బాగా చూపించారు. చూడండి ఇక్కడ చూడండి, అక్కడ సత్యయుగం గోల్డెన్ కలర్లో ఉన్నది, తర్వాత వెండి కలర్లో ఉన్నది త్రేతాయుగం. సత్యయుగంలో మనం కేవలం 8 జన్మలు తీసుకుంటాం. దాని కాల పరిమితి ఎంత? 1250 సంవత్సరాలు. అదే 1250 త్రేతాయుగం, కానీ అక్కడ 12 జన్మలు తీసుకుంటాం. అంటే జన్మలు పెరుగుతూ ఉంటాయి, ఆయుష్ తగ్గుతుంటుంది. సత్యయుగంలో మన ఆయుష్ 150 సంవత్సరాలు, ఇక్కడికి వచ్చేసరికి 125. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దేనికి వచ్చాం? చూడండి, ఇక్కడ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడి నుంచి వికారాలు స్టార్ట్ అవుతాయి. దేహాభిమానం ఎప్పుడైతే వచ్చిందో వికారాలు కూడా, వికారాలు అంటే కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, దానికి గుర్తుగానే దానికి దీనికి గ్యాప్ ఇచ్చారు మనం. అందుకే అది స్వర్గం, ఆ 2 బ్రహ్మ పగలు, ఇది నరకం, బ్రహ్మ రాత్రి. ఇక్కడి నుంచి వికారాలు అనే సర్పం స్టార్ట్ అయింది. ఇతర ధర్మాలు రావడం మొదలుపెట్టాయి. మనం కూడా ఇతరులు వచ్చారు, దుఃఖం అనుభవం అవుతుంది, అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. అక్కడి నుంచి భక్తి చేయడం మొదలుపెట్టాం. అలా మొట్టమొదట కట్టిన దేవాలయం ఏంటంటే సోమనాథ దేవాలయం. ఫస్ట్ మొట్టమొదటి కట్టిన దేవాలయం అంటే సోమనాథ్. ఇప్పుడున్న టెంపుల్ కాదు. ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని 100 ఎకరాల్లో ఇప్పుడున్న టెంపుల్ కట్టారు. చాలా బాగుంటుంది. కానీ దానికన్నా ముందు మనం ద్వాపరయుగంలో కట్టిన దేవాలయంలో గజనీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేసి బంగారం, వజ్రాలు, వైడూర్యాలు పట్టుకెళ్ళిపోయారు. 17 సార్లు అంటే ఎంత ధనం పెట్టామో చూడండి. ఒకసారి 2 సార్లుగా 17 సార్లు. అంత ధనం ఉండేది మన దగ్గర. ఒక టెంపుల్లోనే అంత ఉందంటే మన దగ్గర ఎంత ఉండి. అలాగుండే మనం ఇప్పుడు ఇలా అయిపోయాం. మళ్ళీ అలా చేయడానికే బాగా వచ్చారు. తర్వాత ఇస్లామిక్ మతం వచ్చింది, బౌద్ధిసు, ఇది క్రిస్టియానిటీ, ఇదేమో ముస్లిము. ఇలా ఇస్లామిక్, ముస్లిము, క్రిస్టియానిటీ, బుద్ధిజం, సిక్కిజం, ఇలా ముఖ్యమైన 6 ధర్మాలు ద్వాపరయుగం నుంచి వస్తాయి. ఇప్పుడు ఎంత మేము వీర్లు సూర్యులు అని చెప్పుకున్న క్రిస్టియన్స్ కూడా వచ్చినప్పుడు ద్వాపరయుగం. మనం ఎప్పటి నుంచి ఉన్నాం? సత్యయుగం నుంచి ఉన్నాం. వాళ్ళు నిన్నగా మనం వచ్చారు. ఓకేనా? ఇప్పుడు మనం అక్కడి నుంచి ద్వాపరయుగంలో కూడా అంత ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది.
కొద్ది కష్టం అనుభవింది అంతే. చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి ఒకటి క్రిస్టియన్స్ చూడండి, బంగారు యుగం నుంచి వెండి యుగంలోకి వచ్చాం, వెండి యుగంలోంచి రాగి యుగంలోకి వచ్చాం, ఇప్పుడు ఇనుప యుగంలోకి అడుగు పెడుతున్నమాట. ఇనుప యుగంలో మన పరిస్థితి ఎలా అయిపోయింది, ఎలా అయిపోయింది. ఇది గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏదైతే గీతాపదేశం చేశారో అక్కడ గీత వినిపించింది శ్రీకృష్ణుడి ద్వారా పరమాత్ముడు. అందా ఇలా వచ్చాయండి. ఇప్పుడు మనం ఆ స్థాయి నుంచి మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి అంటే మన 4 స్తంభాలు, మన జీవన విధానం, మాట, అంటే ఏదైతే ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడుతున్నామో అదే చేయాలి. ఇప్పుడు 3 తేడా వచ్చేసాయి. లోపల ఒకటి ఆలోచిస్తాం, బయట కూడా మాట్లాడతాం, చేసేటప్పటికి అది కూడా మారిపోద్ది. అందువల్ల 3 ఒకేలాగా ఉంచడానికి, అలాగ ఉండే ప్రపంచంలోకి మనం తీసుకెళ్ళడానికి ఇప్పుడు మనకి శిక్షణ ఇస్తున్నారు, ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ఎవరైతే బాగా ట్రైనింగ్ పొంది బాబాకి అనుగుణంగా ఉంటామో వాళ్ళు సత్యుగంలో ఆ ముందు నెంబర్ తీసుకుంటాం. ఆ 9 లక్షల్లో ఇప్పుడు శైలజకి చెప్పినట్టు 108, 16,108, లేదా 9 లక్షల్లో ఉంటానా, లేదా 3 కోట్లలో ఉంటానా, నేను తీసుకునే ట్రైనింగ్ బట్టే ఆధారపడి అందరికీ ఒకేలాగా ట్రైనింగ్ ఇస్తాను. ఎలా రండి. దీన్ని ఏమంటారు, ఏమంటారు దీన్ని బాక్స్ అంటారా? దీన్ని ఏమంటారు చెప్తారా ఎవరైనా? న్యూట్రన్ సిద్ధాంతం అంటారు దీన్ని. న్యూట్రన్ సిద్ధాంతం. ఎవ్రీ యాక్షన్ ఆపోజిట్ రియాక్షన్. మన ప్రతి కర్మకి ప్రతికర్మ ఉంటుంది, ప్రతిచర్య ఉంటుంది. నేను ఏది చేస్తానో అదే పొందుతాను. నేను మిమ్మల్ని తిడితే మీ చేత తప్పకుండా తిట్లు గాయాల్సిందే. నేను మిమ్మల్ని కోపాడితే మీ ద్వారా నేను కోపం మళ్ళీ అది 1 సారి 2 సార్లు కాదు, చాలా ఎక్కువ సార్లు ఉంటుంది. అంటే నేను ఏది ఇస్తానో అదే పొందుతాను. నేను ప్రేమనిచ్చాను, ప్రేమ పొందుతాను. నేను స్నేహాన్ని ఇస్తే స్నేహం పొందుతాను. నేను ఆనందాన్ని ఇస్తే ఆనందమే పొందుతాను. నేను ద్వేషాన్ని ఇస్తే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఇస్తే బాగుంటుంది. నోటితో చెప్పడం కాదు, లోపల కూడా ఉండాలి. నువ్వు లోపలేమో వీటికి ఇలాగే చెప్పాలి, ఏం పర్లేదండి, అవి ఉంటే నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు, ఆయన చేయలేం. ఆయనకి అన్నీ తెలుసు కదా. ఆయన అంటే ఎవరు? మనందరికీ ఒకడే ఆయన, మనందరికీ ఒకడే ఆయన. ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా. అంటే ఆత్మస్వరూపంలో అందరూ ప్రేయసులు, ఆయనకి ప్రియుడు ఒక్కడే. ఆయన మోసం చేయలేము. అందుకని ఆయనతో ఎంత ప్రేమగా ఉంటామో మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా అంత ప్రేమగా ఉండగలుగుతాం. అందుకే మీరు ఫస్ట్ మీరు గమనించాల్సిందంటే, ఈవిడితో చాలా ప్రేమగా ఉండాలి, ఈవిడితో చాలా ప్రేమగా ఉండాలి, ఈవిడితో ఇంకా ఎక్కువ ఉండాలి, ఆవిడతో ఇంకా ఎక్కువ ఉండాలి, అలా అనుకోకండి. ఈయనతో ఎక్కువ ఉండండి. ఈయనతో ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఆయన అన్నీ సెట్ చేస్తాడు. ఆయన వీళ్ళతో అన్నీ సెట్ అయిపోతాయి. ఒకళ్ళిద్దరు అటు ఇటు ఉన్నా సరే వాళ్ళని సెట్ చేసే బాధ్యత ఆయన చూసుకుంటాడు. ఆ తలలోపు మీరేం పెట్టుకోకండి, ఆ తలలోపు ఆయనకు వదిలేసేయండి. మీరు ఆయనతో ప్రేమగా ఉంటే చాలు. ఓకేనా? అవును సార్, పదండి. అన్నిటికీ ఆధారం ఎవరు? ఆయనే. అన్నిటికీ ఆయన ఆధారం ఎవరు? ఆయనే. ఇప్పుడు రండి.
ఇప్పుడు అలాగుండే వాళ్ళం ఇలాగ అయిపోయాం. మళ్ళీ అలాగ ఉండాలంటే ఏం చేయాలంటే ఇలా అవ్వాలి మనం. ఇలా అయితేనే మళ్ళీ ఆ మొదటి స్టేజ్కి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు బ్రాహ్మణ జీవితంలోకి వచ్చాం. అన్నయ్యలు అక్కయ్యలు అంటే బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మా ఆయన్నేమో ఆయనని కాదండి అన్నీ అని అన్నీ పిల్లమని ఎవరు చెప్పరు. అన్నీ ఆయన పిల్లక్కర్లేదు. లోపల నా దృష్టి ఎలాగ ఉండాలంటే నేను ఆత్మని, ఈవిడ ఆత్మ, ఈవిడ ఆత్మే, ఆయన ఆత్మే. ఆత్మ ప్రతి ఒక్కరూ ఆత్మ, సర్వాత్మలకి తండ్రి అయిన. అంతేనా? మనం అప్పుడు అన్నాం, ఇప్పుడు అంటున్నాం, ఎప్పుడు అలాగే అంటాం. సర్వాత్మలకి తండ్రి. మా ఆయనకి తండ్రి ఆయనే, నా బిడ్డకి తండ్రి ఆయనే, మా నాన్నగారికి తండ్రి ఆయనే. అంతే కదా? అందరికీ తండ్రి కదా. అప్పుడు ఏమవుతాం? ఆత్మస్వరూపంలో అందరూ కూడా బాయి అన్నదమ్ములమే. శరీరానికి సంబంధించి ఏవైతే కర్తవ్యం ఉందో అవన్నీ చెయ్యాలి. అవి వదిలేమంటలేదు, ఇక్కడ వదలాలి. ఇక్కడ బుద్ధిలో ఏం చేయాలి? మనం అందరూ కూడా ఒకే తండ్రి పిల్లలు. తండ్రి నువ్వేం చెప్తే అదే ఈ బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం. దాన్ని ఎవరైతే బాగా విని అర్థం చేసుకొని రోజు అభ్యాసం చేస్తారో, అలా అవ్వడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఇలా అవుతారన్నమాట. వాళ్ళు ఇలా అవుతారు. ఫరిస్తా అంటే అలా ఇంకా నేల మీద నడవరు.